తెలుగు పరిశ్రమల ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే సంక్రాంతికి 2 సినిమాల చొప్పున మన ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. అందులో ముందుగాల జనవరి 10 తారీఖున గేమ్ చేంజర్ రామ్ చరణ్ నటించిన ఘనంగా విడుదల కాబోతున్నది. అయితే ఈ సినిమాకు ఇప్పటికే పనులన్నీ పూర్తి చేసుకొని నిర్వాహకులు ప్రమోషన్ కార్యక్రమాలల్లా తీరిక లేకుండా పనిచేస్తున్నారంట. మరోపక్క పాటలకు, ట్రైలర్కు, టీజర్కు అదిరిపోయే స్పందన వచ్చింది కాబట్టి ముఖ్యంగా ట్రైలర్ చూస్తుంటే పూర్తి రాజకీయాల యాక్షను కథాంశంతో ఉండబోతున్నదని నిర్వాహకులు స్పష్టత ఇట్లా ఇచ్చేసిరు. అయితే ఈ విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు నిర్మాత దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండంట. ఇక దాంట్లో పలు ఆసక్తికరమైన కామెంట్లు వేసిండంట. ఇక గేమ్ చేంజర్ సినిమాకు ఇక మళ్ళా నాకు శంకరు తిరిగి వచ్చే సినిమా లెక్క మారుతుంది అని నమ్మకంగా చెప్పిండంట. అంతేకాదు, ఎప్పుడైతే శంకర్ గారు నాకు 4 ఏళ్ల క్రితం వచ్చి కథ చెప్పినప్పుడు ఏదైతే అనుకున్నావో గది ఉందా లేదా అని, ఈ సినిమాలో గదే కథ చెప్తున్నావా లేదా అని చూసుకోండి అని మేమిద్దరం చాలాసార్లు చర్చలు నడిపినాము. శంకర్తోని కూర్చొని ఈ ముచ్చట చాలాసార్లు పెట్టుకున్నాము అని తెలిపిండంట. అంతేకాదు, ఇక ఈ సినిమాల కథ ఏదైతే చెప్పాలనుకున్నావో గది ఉన్నదా లేదా అనేది మళ్ళీ చూసుకోండి అని చెప్పి ఈ సినిమా నాకు మీకు చాలా ముఖ్యం. అంతేకాదు, హీరో గారికి ఇట్లా ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్నది కాబట్టి ఎన్నో అంచనాల నడుమున ఆయన గిట్లా ఈ సినిమా ముఖ్యము అని అన్న ఇట్లా గుర్తు చేసుకుంటా పక్కగా సినిమాని సిద్ధం చేసినాము అని తెలిపిండంట. అయితే గేమ్ చేంజర్ సినిమా కొరకు ఇంత కష్టపడ్డము అని చెప్పి ఇక ముందుగాల దీని ఫలితం గిట్లా గదే విధంగా రావాలి, ఇక నా తీర్పు తప్పిందని గత కొన్నాళ్ళకెళ్ళి కామెంట్లు వింటున్నా అని ఇక ఈసారి ఎట్లనైనా సరే కానీ సూపర్ హిట్ కొట్టి మళ్ళా తిరిగి రావాలి అన్నట్లుగా ఆయన చెప్పిండంట. దిల్ రాజు చెప్పినట్టుగానే ఆయన మాటలలో ఉన్న నమ్మకము సినిమా ఫలితం గిట్లా ఉండొచ్చు అంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడుగంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.